ఆంధ్రప్రదేశ్ పోలీసులపై హైదరాబాద్పై అరెస్ట్ చేసి కూడా వార్తలు చేయవచ్చు. దీన్ని మేము కూడా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులకు కానీ పత్రికలకు కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా ఎంతో ప్రాధాన్యత కూడా ఉంది. ఎప్పుడు వార్తలప్పుడు కూడా ప్రజలకు చేకూర్చే దాంట్లో నిష్పక్షపాతంగా ఇది కూడా విశ్లేషించడానికి ఎప్పుడూ విశ్లేషకుగా ముఖ్యంగా సాక్షి టీవీలో కేఎస్ఆర్ లైవ్ షో అని చెప్పేసి ఈరోజు ఈ దేశం కానీ రాష్ట్ర ముఖ్యంగా కూడా రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న అరాచకాలు, దౌర్జన్యాలు, మరీ ముఖ్యంగా అత్యాచారాలు, హత్యలు, దోపిడీ, పంచాయతీలు ఎప్పటికప్పుడు కూడా ఎండగడుతూ ఈరోజు అందరికీ కూడా ప్రపంచానికి తెలియజేసేది కూడా లైవ్ షో చేస్తున్నామని తన యొక్క ఎక్కువ ఎక్స్పీరియన్స్తో కూడా విశ్లేషించి కూడా అన్ని చట్టాలు అన్ని చేసి ప్రజలను కూడా చైతన్యవంతులు చేస్తున్నా అని చెప్పి ఒక కసి ఈరోజు వాళ్ళు చేస్తున్న ఈ దురాక్రమణలు కానీ, అత్యాచారాలు కానీ, హత్యలు కానీ, దోపిడీలు కానీ, పంచాయతీలు, మరీ ముఖ్యంగా ఇసుక, మట్టి, దందాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసుకొస్తామని చెప్పి ఒక కసితో ఆయన ఏదో రకంగా కూడా చేయాలని చెప్పేసి అనేక రకాల ప్రయత్నిస్తున్నారు. మొన్న ఎప్పుడో ఒక విశ్లేషణలో ఒక డిబేట్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు ఏ దాంట్లోనో ఒక సెక్స్ వర్కర్స్ ఇంటైర్ కంట్రీలో వచ్చినప్పుడు ఏ రాష్ట్రంలో ఎంతమంది వచ్చినప్పుడు విశదీకరించేటప్పుడు ఒక అమరావతిలో కూడా ఎక్కువ ఉన్నారని చెప్పడం దాన్ని అరుసుగా తీసుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు కూడా గొప్పినేని గారికి కూడా అరెస్ట్ చేయడం మేము ఖండిస్తున్నాం. మేము ఎవరు కానీ సమర్థించలేదు కృష్ణరాజు. ఏమే కాదు, ప్రజాస్వామ్యంలో నమ్మకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అంత బహిరంగ చెప్పడం అనేది కూడా జగన్ అందరూ కూడా ఖండించినాం. అక్కడే కూడా సాక్షి పత్రిక కూడా ఇస్తుంది. కానీ కృష్ణరాజును మాత్రం వదిలేసేసి అనిల్ వారిని మాత్రం వదిలేసేసి ఈరోజు అతని కంటే ఎక్కువగా ఆ టీవీ పైన ఎక్కడైతే డిబేట్ జరిగిందో ఇటీవల డిబేట్లే అట్లా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడే కాదు దాదాపు 4-5 సంవత్సరాల నుంచి కూడా డిబేట్లలో కొట్టుకునేంత వరకు కూడా వస్తాను. అది కేవలం సాక్షి టీవీలోనే కాదు, టీవీలో జరిగింది, 9 టీవీలో జరిగింది, ఏబిఎన్ టీవీలో కూడా ఈరోజు అంతా కూడా జరిగిందని కూడా చూసాము. కూడా కొట్టుకునేది అటువంటివి కూడా మాట్లాడుకుంటారు వాళ్ళు వచ్చినప్పుడు ఆవేశం అది అన్నప్పుడు అది కేవలం సాక్షి టీవీ మీద సాక్షికి ఏమీ సంబంధం లేదని చెప్పేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పారు, అందరూ కూడా చెప్పారు. అది దాన్ని ఖండించినప్పుడు దాన్ని చేస్తే వెంటనే కొమ్మినేని శ్రీనివాసరావు గారి పైన, సాక్షి పైన, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పైన, తర్వాత ఆయన భార్య భారతి గారి పైన